రాష్ట్రంలోని దాదాపు 70 లక్షల మంది పెన్షనర్ల పాలిట చంద్రబాబు ఒక యమకింకరుడిలా తయారయ్యారు. ప్రతి నెల ఫస్ట్ తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పెన్షన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు కక్ష కట్టారు. వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలందుతాయి. తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం వైఎస్ జగన్ కొలువై ఉంటారని గ్రహించిన చంద్రబాబు తన తాపేదారు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో కలిసి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి పింఛన్ల డోర్ డెలివరీకి అడ్డుకున్న చంద్రబాబు తన పన్నాగం ఫలించిందని సంబరపడ్డారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకొని వస్తాడన్న వాలంటీర్ రాకపోవడం, దీనికి చంద్రబాబే కారణమని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును చిత్ర విచిత్రమైన రీతిలో తిట్టడం మొదలుపెట్టారు. బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది. దీంతో వామ్మో, భారీ డ్యామేజ్ జరుగుతుందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని, వృద్ధులు, వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. చూసారా, పెన్షన్ల పంపిణీ అడ్డుకున్నది, ఆ తర్వాత వాళ్ల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నది కూడా చంద్రబాబే. ఓటరులారా, చూస్తున్నారా చంద్రబాబు కుట్రలు?